నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెనుకొండ లక్ష్మీనారాయణ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికపై హర్షం వ్యక్తం చేసిన ప్రభుత్వ చీఫ్ విప్. శ్రీరామ పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు. ప్రముఖ అభ్యుదయ కవి, సీనియర్ న్యాయవాది పెనుకొండ లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం ఎంతో గర్వకారణంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. 4.5 దశాబ్దాలుగా శ్రామిక జన పక్షపాతి అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ హోదాల్లో సేవలు అందించడమే కాక ప్రస్తుతం జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయనకు ఇంతకాలానికి సముచిత గౌరవం లభించిందన్నారు. లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చిన సందర్భంగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. నూజెండ్ల మండలం చెరుకొమ్మపాలెం వాసికి ఇలాంటి గుర్తింపు దక్కడం మరింత సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. ఈ శుభ సందర్భాన లక్ష్మీనారాయణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని సాటి మనిషి పట్ల ప్రేమ, బాధ్యతను తెలియజేయడమే క్రిస్మస్ యొక్క అర్థమని శ్రీరామ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ కేవీఆర్ మోహన్ చంద్ అన్నారు. మండల కేంద్రమైన స్థానిక శ్రీరామ పబ్లిక్ స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపల్ కె రత్నకుమారి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. వివిధ మతాలు, పండుగలు భారతదేశ సంస్కృతిలో భాగమని, విద్యార్థులు వాటి విశిష్టతను తెలుసుకొని జ్ఞానాన్ని పొందాలని సందేశాన్నిచ్చారు. పట్నంలోని సంజీవ గాంధీ నగర్ 30వ వార్డు నందు నివసిస్తున్న ఒంటరి మహిళ కిడ్నీల సమస్యతో బాధపడుతున్న ఎస్కే మంగమ్మకు గంగినేని ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గంగినేని రాఘవరావు చేతుల మీదుగా 45 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి లగడపాటి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ నాయకులు బత్తుల గోవిందరాజులు, తెలుగుదేశం పార్టీ నాయకులు బోడపాటి రామారావు, సోమేపల్లి శ్రీనివాసరావు, గుత్తా గోవిందయ్య, అశోక్ నాయక్, డేవిడ్లు విచ్చేసి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగమ్మ కిడ్నీ సమస్యతో బాధపడుతుందని, డయాలసిస్ చేయవలసి ఉందని, అలానే తమ వంతుగా త్వరలో ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి ఈమెకు డయాలసిస్ రోగిగా గుర్తించి ఈమెకు పెన్షన్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అఖిలపక్ష రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో హరిచంద్రపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం తక్షణమే పనులు ప్రారంభించాలని సిపిఐ నాయకులు ఉలవలపూడి రాము అన్నారు. స్థానిక నర్సరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు హరిశ్చంద్రాపురం నుండి నకరికల్లు వద్ద ఎత్తిపోతల పథకం పనులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలన్నారు. నమస్కారం అండి. ఈరోజు నర్సరావుపేటలోని సిపిఐ కార్యాలయంలో హరిశ్చంద్రాపురం నగరికల్లు ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రభుత్వం ప్రారంభించి మన పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల పరిధిలో ఉన్న సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరుని, 3 జిల్లాల ప్రజలకు తాగునీరుని అందించాలని లక్ష్యంతో ఈరోజు మనం అఖిలపక్ష రైతు సంఘాల, కార్మిక సంఘాల, ప్రజా సంఘాల సమావేశాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మేము ఒకటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే
మీరు రైతుల దగ్గర నుంచి 3,500 ఎకరాలని ఈ ఎత్తిపోతల పథకానికి రైతుల వద్ద నుంచి తీసుకునే భూమిని రైతుల్ని సంతోషకరంగా ఇచ్చే విధంగా రైతులని ఒప్పించి రైతుల వద్ద నుండి ఈ భూమిని తీసుకొని ఏదైతే వైకుంఠాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా లింగాపురం దగ్గర ఒక లిఫ్ట్ని, అదేవిధంగా రాజుపాలెం దగ్గర ఒక లిఫ్ట్ని, అదే కోసూరు దగ్గర ఒక లిఫ్ట్ని, నర్సింగ్పాడు దగ్గర ఒక లిఫ్ట్ని 5 పంప్ సెట్లని పెట్టి ఎత్తిపోసే పథకం. దీని ద్వారా 80 జవహర్ నాగార్జున కుడి కాలువలో నకరికల దగ్గర దీన్ని ఎత్తిపోయటం జరుగుతుంది. ఎత్తిపోయడం అనేది గతంలోనే టీడీపీ ప్రభుత్వం 2018 సంవత్సరంలో అప్పుడు ఈ శంకుస్థాపన నదుల అనుసంధానంలో భాగంగా హరిచంద్రాపురం దగ్గర శంకుస్థాపన చేయడం జరిగింది. అప్పుడు నుండి తర్వాత వచ్చిన ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఓడిపోవటం, తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆ పేరును మార్చి వైఎస్ఆర్ పల్నాడు జిల్లా కరువు నివారణ వికేంద్రీకరణ పథకం అని దాని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చడం తప్ప ఎటువంటి ఉపయోగం జరగలేదు. పల్నాడు జిల్లాలో కరువుని ఏమాత్రం కూడా వాళ్ళు నివారించిన పక్కన పోలేదు, రైతులు పట్టించుకుని. మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే అంటే ప్రభుత్వాన్ని, నాగార్జున సాగర్లో నీళ్లు రావాలి అంటే ఎగువ ప్రాంతంలో కర్ణాటక లాంటి ప్రాంతాల్లో వర్షాలు పడితే అక్కడ నుంచి ఆల్మట్టి డ్యామ్కి వచ్చి నారాయణపురం డ్యామ్కి వచ్చి అక్కడి నుంచి నాగార్జున సాగర్ రావాలంటే మధ్యలో శ్రీశైలం ఉండాలి. ఇవన్నీ నిండి రావాలి అని చాలా టైం పట్టి ఎగువ ప్రాంతంలో వర్షాలు పడితే తప్ప మనకి నాగార్జున కుడికాల ఆయకట్లో రైతులకి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రాల్లో వర్షాలు పడ్డప్పుడు కూడా నీళ్ళన్నీ కూడా సముద్ర పాలవుతున్నాయి. దాంట్లో భాగంగానే నదుల అనుసంధానంలో భాగంగానే ఈ ఎత్తిపోతల పథకాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే పూర్తి చేసి రైతులకి న్యాయం చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుండి ఈరోజు అఖిలపక్ష సమావేశం వేసి ఏదైతే ఈ పంపు వసతులు ప్రారంభం చేస్తారో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్ళి ఇది అందరం కూడా ఒకసారి పరిశీలించడం జరుగుతుందని, దీనిపై ఉద్యమం జరుగుతుందని, మిగతా ప్రకాశం బాపట్ల జిల్లా రైతులతో కూడా మాట్లాడడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. విద్యుత్ డ్రాప్, ఇంధనపు సబ్ఛార్జీల భారాలను రద్దు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో శావలపురం సబ్స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమం చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కేవీఆర్ మోహన్ చంద్ మాట్లాడుతూ 25 సంవత్సరాల పాటు 1,00,000 కోట్ల రూపాయల పైగా ప్రజలపై భారం వేసే ఆదాని సోలార్ విద్యుత్ ఒప్పందాన్ని ముడుపులు తీసుకొని మోడీ ఒత్తిడి మేరకు జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ జగన్ ఆదాని అవినీతిని కాపాడడం దురదృష్టమని, 1,50,00,000 మంది వినియోగదారులపై ఆదాని స్మార్ట్ మీటర్లు బిగించడం వలన ప్రజలపై 15,000 కోట్ల రూపాయల పడుతుందన్నారు. ఇళ్లలో స్మార్ట్ మీద బిగింపును ప్రజలు వ్యతిరేకించాలని సిపిఎం పిలుపునిస్తుంది. తగ్గించాలి, పెంచిన కరెంటు ఛార్జీలను విరమించాలి, కరెంటు డ్రాప్ ఛార్జీలను విరమించాలి, కరెంటు డ్రాప్ ఛార్జీలను వ్యతిరేకించండి. ప్రజలపై భారాలు పడే ఆదాని స్మార్ట్ మీటర్ల బిగింపును 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 వ్యతిరేకించండి. మాది శావలపురం మండలం ఏల్పూర్ గ్రామం. నా పేరు బోయపాటి వెంకట్రాయుడు. నా సర్వీస్ నెంబరు 1781 5/11/24, అంటే నవంబరు 5 తారీఖు తీసిన బిల్లు 91 యూనిట్లు కాలింది. 379 రూపాయలు బిల్లు అమౌంట్ వచ్చింది. అదే డిసెంబర్ 5వ తారీఖున తీసిన బిల్లు 88 యూనిట్లు మాత్రమే కాలింది. అంటే పోయిన నెల కంటే 3 యూనిట్లు తక్కువ కాలింది. కానీ 506 రూపాయలు బిల్లు వచ్చింది. అంటే 3 యూనిట్లు తక్కువ కాలినా కూడా 127 రూపాయలు బిల్లు అదనంగా పడ్డది. ఇది
అక్టోబర్ నెలలో సర్చార్జెస్ అని ఇవన్నీ కలిపి ఇక్కడ బిల్లు వేస్తే నాకు 127 రూపాయలు 3 యూనిట్లు తక్కువ కాలినా కూడా 120 రూపాయలు బిల్లు అదనంగా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం మళ్ళా రేపేదో జనానికి మళ్ళా వేస్తా ఉంటున్నారు, ఇంకా ఎంత మోగుద్దో. కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని తెలుసుకొని నాలాంటి పార్టీలు ఎంతమంది ఉన్నారో అందరూ దీన్ని వ్యతిరేకించాల్సిందిగా నేను ఒక రైతు బోయపాటి వెంకటరాయణ రైతుగా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. ఇంతటితో వెల్లాను సమాప్తం. తిరిగి రేపటి వెల్లానులో కలుసుకుందాం. నమస్కారం.